నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 10 శనివారం. ఈరోజు ఏ రాశుల వారి దిన ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మేషం. ఈ రాశి వారికి ప్రియమైన వారి ఆంతరంగిక విషయాలలో దృష్టి పెడతారు. సన్నిహితుల వైఖరిని బట్టి నడుచుకోవడం మంచిది. రుణాలు మంజూరవుతాయి. కొత్త పనులకు అడ్వాన్స్ తీసుకుంటారు. మీ సంకల్పం నెరవేరుతుంది. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7. వృషభం. ఈ రాశి వారికి చిన్నారుల విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ప్రేమ అనుబంధాలు బలపడతాయి. ఇంట్లో వారి సహకారంతో ఆర్థికపరమైన విషయాలలో అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7. మిథునం. ఈ రాశి వారికి వ్యవసాయం, హోటల్స్, సేవారంగం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులైన వారితో కుటుంబ విషయాలు చర్చిస్తారు. బదిలీలు, మార్పులు, చేర్పులకి అవకాశం ఉంది. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. కర్కాటకం. ఈ రాశి వారికి ఇంట్లో ఉన్న చిన్నపిల్లల విషయంలో వారి వైఖరి పట్ల ఆవేదన కలుగుతుంది. ఇష్టమైన సన్నిహితులతో చిన్నపాటి మనస్పర్ధలు వస్తాయి. వృత్తి, విద్యా వ్యవహారాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. సింహం. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయంలో కుటుంబ సభ్యుల వ్యవహారం ఆవేదన కలిగిస్తుంది. ఇంటికి సంబంధించి విలువైన వస్తువులు సమకూరుస్తారు. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ వారికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3. తర్వాత రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి రవాణా, ఏజెన్సీ, బోధన, మార్కెటింగ్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. పర్యటన స్థలాలు సందర్శిస్తారు. చర్చలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు బాగా చదివి పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఇక ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. తర్వాత రాశి ధనురాశి అంటే ధనుస్సు. ఈ రాశి వారికి ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రముఖ వ్యక్తుల్ని కలుసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 2. తర్వాత రాశి మకర రాశి. ఈ రాశి వారు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వాటి వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో మెరుగ్గా ఉంటుంది. ఇక ఆదాయానికొస్తే 8, వ్యయం విషయానికొస్తే 8, రాజపూజ్యం 7, అవమానం 2. తర్వాత రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం వస్తుంది. పింఛన్, గ్రాట్యుటీ, మెడికల్ క్లెయిమ్లు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్నది సాధించడంలో గత అనుభవం ఉపయోగపడుతుంది. ఇక ఆదాయ వ్యయాల విషయానికొస్తే ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 5. తర్వాత రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాల గురించి సన్నిహితులతో చర్చించే అవకాశం ఉంది. స్నేహ బాంధవ్యాలు బలపడతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సభలు, సమావేశాలు,
వేడుకల్లో పాల్గొంటారు. అందరి ప్రశంసలు పొందుతారు. ఇక ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. చూశారు కదండి రాశి ఫలాల గురించి. ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో పంచాంగం ప్రకారం తెలుసుకున్నాం కదా. ఈరోజు అందరికీ బాగుండాలని అమేజ్ టీవీ తరపున కోరుకుంటున్నాం. నమస్తే.